భారత హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విధులు నిర్వహిస్తున్న సిఆర్పిఎఫ్లో ఒక భాగమైన ఆర్ఏఎఫ్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ 1992 సంవత్సరంలో భారత హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఒక విభాగాన్ని స్థాపించింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం దేశంలో ఉన్న రాష్ట్రంలోనైనా శాంతి భద్రతల సమస్య తలెత్తినప్పుడు మరియు మత ఘర్షణలు జరుగుతున్నప్పుడు అదుపు చేయడం ఈ సమస్య యొక్క ముఖ్య ఉద్దేశం. మన తెలంగాణ రాష్ట్రంలో హకీంపేట సికింద్రాబాద్ నందు 99 బెటాలియన్ కలదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలలో అవగాహన కార్యక్రమాలలో భాగంగా జిల్లా భౌగోళిక పరిస్థితులను ఆకలింపు చేసుకోవడానికి జిల్లాకు రావడం జరిగింది. పోలీస్ కమిషనర్ మేడం గారి ఆదేశానుసారం ఈరోజు హుస్నాబాద్ సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో హుస్నాబాద్ పట్టణంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ భౌగోళిక పరిస్థితులు తెలుసుకోవడం గురించి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఏదైనా శాంతి భద్రతల సమస్య, మత ఘర్షణలు జరిగినప్పుడు వెంటనే వచ్చి జిల్లా పోలీసులకు సహాయ సహకారాలు అందించి బందోబస్తు నిర్వహించి అదుపు చేయడం గురించి ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి ప్రజలకు సైన్స్ ఆఫ్ సెక్యూరిటీ మరియు మేమున్నామనే భరోసా కల్పించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ డిప్యూటీ కమాండెంట్ టిపి బగిల్, ఇన్స్పెక్టర్ హరిబాబు, మల్లేశ్వరరావు, హుస్నాబాద్ ఎస్ఐ మహేష్, కోహెడ ఎస్ఐ అభిలాష్, ఆర్ఏఎఫ్ సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది 80 మంది ఫ్లాగ్ మార్చ్లో పాల్గొన్నారు.